ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక ఈరోజు టెలిగ్రాము వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ కూడా కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి అన్ని తిరుమల అప్డేట్స్ మీరు తెలుసుకోగలరు. ఇక ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రగ్రహణం కారణంగా తిరుమల స్వామివారి ఆలయము సెప్టెంబర్ 7వ తారీఖున మధ్యాహ్నం 3:30 నుంచి 8వ తారీఖున తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా మూసివేయటం జరుగుతుంది. తిరిగి సెప్టెంబర్ 8వ తారీఖున ఉదయం 6 గంటలకు మీ అందరినీ దర్శనానికి పంపిస్తారు. దీని కారణంగా సెప్టెంబర్ 8వ తారీఖున మీ అందరికీ రికమెండేషన్ లెటర్ల ద్వారా విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు. కేవలము డైరెక్ట్ విఐపీలు వస్తే మాత్రమే 8వ తారీఖున దర్శనం ఉంటుంది. అలాగే 8వ తారీఖున రికమెండేషన్ లెటర్ల ద్వారా దర్శనం ఉండదు. కాబట్టి 7వ తారీఖున మీ ఎవ్వరి యొక్క అంటే మీరు తీసుకొచ్చే రికమెండేషన్ లెటర్లు తిరుమల జేఈఓ క్యాంప్ ఆఫీస్ దగ్గర తీసుకోరు. ఓకేనా? 7వ తారీఖున మీరు ఎవరు లెటర్లు తీసుకొచ్చి సబ్మిట్ చేయొద్దు. 8వ తారీఖున రికమెండేషన్ లెటర్ల ద్వారా దర్శనాలు విఐపి బ్రేక్ దర్శనాలు ఉండవు. దయచేసి ఈ విషయం మీరంతా తెలుసుకోవాలి. ఓకేనా? అలాగే 7వ తారీఖున చంద్రగ్రహణం కాబట్టి శ్రీవాణి ఆఫ్లైన్ బ్రేక్ దర్శనాలు మీ అందరికీ మధ్యాహ్నం 1 గంటకే ఉంటాయి. నార్మల్గా అయితే సాయంత్రం 4:30 ఉంటాయి కదా. గ్రహణం కారణంగా మధ్యాహ్నం 1 గంటకే శ్రీవాణి ఆఫ్లైన్ బ్రేక్ దర్శనం కూడా ఉంటుంది. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి. అలాగే ఈ నెల 16వ తారీఖున శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరుగుతుంది. కాబట్టి 15వ తారీఖున విఐపి సిఫార్సు లేఖలు తీసుకోరు. ఓకేనా? 7వ తారీఖున తీసుకోరు, అలాగే 15వ తారీఖున తీసుకోరు. విఐపి బ్రేక్ దర్శనం వాళ్ళు దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఓకేనా? అర్థమైంది కదా? ఇక ఈరోజు రోజువారీ వీడియోలోకి వెళ్ళినట్లయితే నిన్న సాయంత్రం 5 గంటలకు దాదాపు 21,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. అలాగే 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో అయితే విడుదల చేయటం జరిగింది. ఓకేనా? ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకే నడక మార్గము అలాగే ఉచిత సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. దయచేసి మీరంతా గమనించుకోవాలి. ఈ టోకెన్లన్నీ అర్ధరాత్రి వరకు కూడా ఉంటున్నాయి. కంగారు పడిపోవద్దు, టోకెన్లు అయిపోతాయేమో, మేము లేటుగా వస్తే తిరుపతికి, ఇలాంటి టెన్షన్లు మీరు పడొద్దు. మీ అందరికీ టోకెన్లు ఉంటున్నాయి. రాత్రి 11, 12, 1 గంటకు కూడా ప్రస్తుతానికైతే ఉంటున్నాయి. ఓకేనా? ఇక నేను రోజు చెప్తూనే ఉంటా, దర్శనం టికెట్ కనుక ఉన్నా లేకపోయినా కామెంట్ సెక్షన్లో మీ డౌట్లు అడగండి, నేను సమాధానం చెప్తాను. నవంబర్ వరకు అన్ని రకాల దర్శనం టికెట్లు 300, 500, వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ టోకెన్లు, రూములు అన్నీ అయిపోయినాయి. శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు అలాగే కళ్యాణము, సుప్రభాతము, తోమాల అన్నీ అయిపోయినాయి. కేవలము అక్టోబర్, నవంబర్ వాళ్ళకి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు మాత్రమే ఉన్నాయి. ఓకేనా? ఇక సెప్టెంబర్ వరకు అయితే ఏమీ లేవు. ఒకరోజు ముందుగా వచ్చి ఉచిత సర్వదర్శన టోకెన్లు తీసుకోండి. మన వాట్సాప్, టెలిగ్రామ్లో అన్ని అప్డేట్స్ పెడతాను, అక్కడ వచ్చి మీరు రోజు చూడండి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ధన్యవాదాలు.